వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనజాతీయ గౌరవ దివాస్ పేరుతో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సాంప్రదాయ నృత్యాలతోటి స్వాగతం పలికిన గిరిజనులు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీదే గెలుపు. జనసేన నేతల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్న వైవి సుబ్బారెడ్డి. ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. సీఎం జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు షాకులు తప్పవన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక డీటెయిల్స్ చూస్తే జనజాతీయ గౌరవ దివాస్ పేరుతో బిర్సా ముండా జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివాస్ పేరుతో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, వివిధ కళాకృతులతోటి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోదీ వర్చువల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలోని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆదివాసులను చిన్న చూపు చూశాయని విమర్శించారు. స్వాతంత్ర్యం ఏర్పడ్డాక వారికి సరైన గౌరవం అందలేదని మోదీ అన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని మీ ముందు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గౌరవ ఆదివాస్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భగవాన్ శ్రీ బిర్సా ముండా జయంతి సందర్భంగా అరకువేలిలో మన ప్రాంతంలో భగవాన్ బిర్సా ముండా జయంతి జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రత్యేకంగా పీడీటీజీ సోదరులకు అందిస్తున్న చేయూత, అభివృద్ధి, గిరిజన ప్రాంత అభివృద్ధి ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీదే గెలుపని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నారు. నాడు నేడు కార్యక్రమంపై జనసేన బురద జల్లే పనిలో నిమగ్నమైందని అన్నారు. వైసీపీ సాధికార బస్సు యాత్ర తొలి విడత విజయవంతమైందన్నారు. తొలి దశలోనే పెద్ద ఎత్తున ప్రజలు బస్సు యాత్రకు నీరాజనం పలికారని ఆయన తెలిపారు. ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయమంటే చేస్తాం, వద్దంటే లేదు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలను కావాలని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 4 ఏళ్ల 8 నెలల కాలంలోనే మీ ఘనకార్యాలు ఇవేనని పేర్కొన్నారు. ప్రజావేదిక విధ్వంసం, రాజధాని లేకపోవటం, రిషికొండపై తవ్వకాలు, పెట్రోల్ బాదుడు, 3 రాజధానులు, మైనింగ్, గంజాయి, తరలిపోయినటువంటి పరిశ్రమలు, కరెంటు కోతలు అంటూ పలు విషయాలను ప్రస్తావించారు. పెన్షన్లు అంతకుముందు 200 రూపాయలు పాత ప్రభుత్వంలో ఉండగా దాన్ని 1800 పెంచి మనం 2000 రూపాయలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో 750 రూపాయలు పెంచారు. మరి ఆయన చెప్పిన 3000 ఏదైతే ఉందో అది ఇంకా చాలా జనవరి నుంచి ఇస్తా అంట. అంటే 4 సంవత్సరాలు ఆయన హామీలు దాంట్లో పెన్షన్లు కూడా హామీ అమలు చేయలేదు. 4వది పేదలందరికీ ఇళ్ళు, సెంటు పట్టా పేరుతో పేదల్ని మొత్తం ఏ విధంగా అప్పుల పాలు చేశారో చూసాం. భూమి కొనుగోలులో 7,000 కోట్ల పైగా వైసీపీ నాయకులు మింగేశారని చెప్పి అన్ని మీడియాల్లో ప్రముఖంగా మనం రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అలాగే ఎన్ని ఇళ్ళు కట్టారు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందే ఉన్నాయి. 5వది నవరత్న ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్, మొత్తం 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో 7 లక్షల మందికి కోత పెట్టారు. అంటే ఇప్పుడు నెట్ 9 లక్షల మందికే ఇస్తామన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే విడతలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విడతలతో ఇచ్చి మోసం చేస్తా ఉన్నారో మనం చూస్తున్నాం. మొత్తం 4 విడతలతోటి. అంటే ఆ 5వ నవరత్నం కూడా ఆ విధంగా తుట్లు పొడిచారు. ఇక 6వది అన్నిటికంటే చాలా ఎక్కువ ప్రచారం చేసుకుంది ఆయన మద్యపాన నిషేధం. మరి చెప్పారు, మహిళల గురించి ఏ విధంగా రెచ్చగొట్టారో చూసాం. చంద్రబాబు నాయుడు గురించి ఏ విధంగా మాట్లాడారో చెప్పారు. ఈ మద్యపాన నిషేధాన్ని నేను అమలు చేస్తాను, రేపు మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రంలో మద్యం అనేది దొరకకుండా చేసి అప్పుడే ఓట్లు అడుగుతానని కూడా చెప్పడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నప్పుడు మద్యం ఎలా ఉందో, ఎలా ఏర్లై పారుతూ ఉందో, ఎలా నాసిరకం మద్యం సప్లై అవుతూ ఉందో, ఎంతమంది దానివల్ల కుటుంబాలు నాశనం అయ్యాయో, ఎన్ని లక్షల కోట్లు డబ్బులు డైవర్ట్ అవుతా ఉన్నాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఆ మద్యం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ 6వ నవరత్నానికి కూడా పూర్తిగా చుట్టుకొచ్చారు. ఇక 7వ తెలంగాణ ఎన్నికలపై విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, బీసీని తెలంగాణ సీఎంగా చేస్తామన్న పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని విమర్శించారు. తెలంగాణలో అండర్ కరెంట్ ఉందని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు షాకులు తప్పవని ఎంపీ జీవీఎల్ హెచ్చరించారు. హేతుకత ఉండదు, నిబద్ధత ఉండదు అన్నటువంటి ఒక కారణంతో ఇంత కష్టపడి రోల్స్ ఇచ్చి ఎలక్టోరల్ రోల్స్లో ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ చూపించి పూర్తి సమాచారం ఇస్తే దానిలో 10వ వంతు కూడా బహుశా అసలు ఏ మార్పులు చేసినట్లేరు. ఇది పూర్తిగా ఇది అధికారుల బాధ్యత. అధికారులే, ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు తమంతా తామే చేయాల్సిన పని ఒక రాజకీయ పార్టీ చేసిస్తే దాన్ని సరిగ్గా కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యతని విస్మరించి ఇక్కడ ఎన్నికల బాధ్యతలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణం. సో గతంలోనే నేను విష్ణుకుమార్ రాజు గారికి చెప్పాను, మరొకసారి ఈరోజు వారితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. వీరి మీద ఇక్కడ స్థానిక అధికారులపై మనం డిపెండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు న్యాయం జరగదు. ఖచ్చితంగా దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి పూర్తి ఆధారాలతో మనం ఒక లేఖ రాసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇక్కడ విశాఖపట్నం నార్త్లో పూర్తి వివరాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఒక ఎంక్వైరీ జరపాలని, తద్వారా జరిగిన పరిశీలన ఆధారంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని కోరాలని చెప్పి ఈరోజు అనుకోవటం జరిగింది.
సో పూర్తి వివరాలతో మీడియా ముందు కూడా ఈ సమాచార వివరాలన్నీ తీసుకొచ్చారు. నా ఒక అభ్యర్థన, మీడియా మిత్రులు కూడా ఈ వివరాలు కొన్ని తీసుకొని వెళ్ళి క్షేత్రస్థాయిలో మీరు కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు, ఇది నిజ నిర్ధారణ. ఇది వైసీపీ, బీజేపీ, టీడీపీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది ఓటర్ అక్కడ లేరు, చనిపోయారు అని చెప్తే అది నిర్ధారించుకోవటం ఎవరికైనా చాలా సులభం. అటువంటి పనులు కూడా చేయటం లేదంటే నిద్రపోతున్నారని వారు అనుకుంటున్నారు. రాజు గారు, మీరు బహుశా దీని వెనక పార్టీ వారు ఉన్నారేమో అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఇది బహుశా కాదు, ఇందులో అనుమానానికి తావులేదు. అదేదో మర్ఫీస్ లా ఉంది, మర్ఫీస్ లానేనా అది, ఎనీథింగ్ దట్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్ అని. దీనికి ఒక వైసీపీస్ ఫ్లా, వైసీపీ చేసే తప్పు ఏంటంటే ఎనీథింగ్ దట్ కెన్ బి ఫిక్స్డ్ విల్ బి ఫిక్స్డ్. ఏ రకమైనటువంటి అవకతవకలు చేసే అవకాశం ఉందో అన్నీ చేస్తారు వాళ్ళు. సో చేయరని అనుకోవద్దు, కానీ దాన్ని నిర్ధారణ చేసి తప్పుని సరిదిద్దవలసిన బాధ్యత స్థానిక అధికారులు చేపట్టలేకపోవచ్చు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిని ఆకర్షించాలి. ఇందులో మీడియా వారు చేసే సహకారం, ఇది కేవలం ఇది బీజేపీకి చేసే సహకారం కాదు. క్లీన్ ఎలక్టోరల్ రూల్స్ అన్నది దట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ డీసెంట్ ఎలక్షన్, దట్స్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. క్లియర్ రూల్స్, క్లీన్ ఎలక్టోరల్ రూల్స్ లేకపోతే అసలు ఎలక్షన్స్ సజావుగా జరగవు. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్కి ఇది చాలా అవసరం. కనుక మీరందరూ సహకరించాలి. సహకరించి క్షేత్రస్థాయి మీరు కూడా రిపోర్ట్స్ అందజేస్తే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా విస్తృతంగా ఉంటుందని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తూ క్షేత్రస్థాయి పరిశీలన మీడియా వారు కూడా కొంత చేయాలి అని చెప్పి మిమ్మల్ని కోరటం జరుగుతోంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలి అని క్యాబినెట్ 2021లో బహుశా జనవరిలో నిర్ణయం చేయటం జరిగింది. అది జరిగిన తర్వాత ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం జరిగినా 3 నుంచి 6 నెలల లోపు నిర్ణయం తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది కాల్ ఫర్ చేయటం జరుగుతుంది. ఈఓఐ, ఆ ఈఓఐ అన్నది మొన్న ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఈఓఐ కాదు, చాలా దుష్ప్రచారం జరిగింది దానిపైన, అది కాదు. ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ టిడ్కో గృహ లబ్ధిదారుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన భోజన వసతి కార్యక్రమాన్ని అడ్డుకోవటం దారుణమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటిని ముట్టడించి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు పాకిస్తాన్లో ఉన్నాయా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయని ప్రశ్నించారు. అక్కడ మీటింగ్ పెట్టుకుంటే మీకేంటి ఇబ్బంది అని చెప్పి ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10% కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇళ్ళు పేరు చెప్పి, ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వం మోసం దగ ఆ పేదలను మహిళలు చేస్తూ ఉందో, మరి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో అక్రమంగా నన్ను ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తిప్పి ఈవేళ ఈ పెనుగొండ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి స్థితిలో మరి మా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, మా అందరికీ కూడా గురువారి లేనటువంటి పీతాని సత్యనారాయణ గారు ఇచ్చేసి మరి మాకు సంఘీభావం తెలియజేసినందుకు మరి మా వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సత్యనారాయణ గారికి తెలియజేసుకుంటూ, ఈరోజు మేము ఈ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏదైతే మేము టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఏమిటి మీకు ఇబ్బంది? టిడ్కో ఇళ్ళు ఏమైనా పాకిస్తాన్లో ఉన్నాయా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయా? నా పాలకొల్లు నియోజకవర్గంలో నా ప్రజలకి ఏదైతే ఆ రోజు అహర్నిశలు శ్రమించి కష్టించినటువంటి ఇళ్ళు అవి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈవేళ ఆ బాధ్యత మీదే ఈవేళ టిడ్కో ఇళ్ల సముదాయంలో ఎవరైతే మోసపోయి దగాపడ్డటువంటి లబ్ధిదారులతో సభను ఏర్పాటు చేసుకుని భోజన వసతులు ఏర్పాటు చేసుకుంటే దానికి ఈవేళ అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేయడం. అంటే ఈవేళ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే,
ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గరికి కనుక ఈ యొక్క లబ్ధిదారులు ప్రజలు అందరూ కూడా వెళ్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 90% పూర్తయి ఆ మిగిలినటువంటి 10% కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, ఈ 4.5 సంవత్సరాల్లో కరపస్తా సిమెంట్ గాని ₹1 కూడా ఖర్చు పెట్టలేదని ఈ యొక్క ప్రపంచానికి తెలుస్తుందనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు ఉచితంగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఊరువాడ చెప్పి ఈ రోజు వాళ్ళని బ్యాంకులకు తాకట్టు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడాన్ని ప్రపంచానికి తెలుస్తుందనేటువంటి ఉద్దేశంతో మంది అనేటువంటి ఏకైక దురుద్దేశంతో మరి ఈ రకంగా కార్యక్రమాలకు వైసీపీ పాల్పడుతోంది. అందుకే నేను వైసీపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు పాలకొల్లు ప్రజల మీద అభిమానం ఉంటే, పాలకొల్లు ప్రజల మీద ప్రేమ ఉంటే, ఆ పేదల మీద మహిళల మీద మీకు ప్రేమ ఉంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, మీరు పరిష్కారం చేయండి తప్ప ఇట్లాంటి దౌర్జన్యాలు దుందుడికి చర్యలకి రెచ్చగొట్టేటువంటి వాటికి మంచి పని కాదు. పాలకొల్లు అంటే ప్రశాంతమైన నియోజకవర్గం, దయవుంచి ఆ ప్రశాంతతను పాడు చేసేటువంటి విధంగా ఉండొద్దని చెప్పి కూడా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హితవు పలుకుతూ ఉన్నారు. ఇల్లు సరే పూర్తయినప్పుడు కూడా, పూర్తయి ప్రారంభించినప్పుడు కూడా ప్రభుత్వం 2019లో మారిన కాలానుగుణంగా స్వాధీనం ఆ రోజుకి చేయలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చి ఆ ఇల్లు ఇవ్వడానికి, పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి కూడా హర్షించలేని దుర్మార్గమైన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బయట నుంచి కూడా అదే రకంగా పేదవాడికి అండగా నిలడానికి శాసనసభ్యుడు స్థానికంగా పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంలో తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు గారి మీద పోట్లాడి ఏదైతే ప్రత్యేకమైన అర్బన్ ఇల్లు టిట్కో ఇల్లుగా ఆ రోజు నామకరణం చేస్తే తెచ్చుకొని చాలా సుందరంగా తయారు చేసుకుని లబ్ధిదారుల ఇంటిలో కూడా పారదర్శకం పెట్టుకొని చేసి కట్టిన తర్వాత దాన్ని కూడా నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అధికారులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన రాజకీయ జీవితంలో కనీసం సమాధానం ఇవ్వలేని ఇలాంటి అధికారులను చూడలేదన్నారు. సోమశీల జలాలను అధికారులు దుర్వినియోగం చేశారన్నారు. అధికారుల తీరును ఆనం తప్పుపట్టారు. 3 సంవత్సరాలుగా కాలువలకి పూడికి తీయమని చెప్పి మంజూరు తీసుకుంటున్నారే తప్ప ఆ పూడికలు తీసిన ఎక్కడైనా కొంతమంది రైతులు స్వయంగా ఆ పనులు చేస్తే 3 సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. జాతీయ ఉపాధి హామీ పథకం కించి డబ్బు రావాల్సి ఉంటే బిల్లులు చేసి పెట్టారు కానీ డబ్బు ఇవ్వలేదు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పథకం కింద పనులు చేయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. రైతాంగానికి నీటి సరఫరాలో ఇబ్బంది కలుగుతాం. వీటితో పాటు 30 టీఎంసీల నీరు వృధా అయిపోయిందని అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్లజ్జిగా వాళ్ళు సమాధానం చెప్పారంటే, శాసనసభ్యులు పునశ్చరణ చేసుకొని వస్తే నీరు ఎక్కడికి పోయింది, నీరు ఎక్కడ ఇచ్చాము అనేది మీకు అర్థమవుతుంది. అంటే మేము పునశ్చరణ చేసుకోవాలి, వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడం లేదు. దాన్ని సమర్థిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు. ఇంతకన్నా దారుణం 40 సంవత్సరాల్లో దాదాపు ఒక 25-30 ఐఏబీ మీటింగులు చూసుకుంటాను. నేను కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరితో ఇంత సిగ్గుమాలి సమాధానాలు చెప్పడం అనేది నేను మొట్టమొదటిసారి ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి పక్కన కూర్చొని ఈ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సమాధానాలు ఇప్పించారంటే ఇంతకన్నా సిగ్గు చేతులకు సిగ్గుతో తలబందుకోవాలి ఎవరైనా సరే. ప్రజాప్రతినిధులకు విలువ లేనటువంటి సమావేశాలు. నేను ఈ ప్రభుత్వంతో, ఈ పార్టీతో విభేదించిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి రాకుండా నేను తప్పుకున్నాను. కానీ ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం అన్యాయం అయిపోతుంది. కరువు బారిన వాళ్ళు బాధపడుతున్నారు.
కరువు కరాళ నృత్యం చేస్తుంది ఈ నెల్లూరు జిల్లాలో. కరువు పీడిత ప్రజల్ని ఆదుకుందాము, మనకు తోచిన సలహాలు ఇద్దాము. ఈ సలహా మండలికి నేను వస్తే మమ్మల్ని పునశ్చరణ చేసుకోమన్నారే తప్ప వాళ్ళు కేసీ కాల్వకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కోట కింద విడుదల చేసిన 3.8 టీఎంసీలో కర్నూలు తాగునీటి అవసరాలకు 1 టీఎంసీ పోగా మిగిలిన 2.8 టీఎంసీల జలాన్ని సాగునీటి అవసరాలకు విడుదల చేయాలన్నారు. ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయో ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పేవారు, కానీ ఇప్పుడు అలా చెప్పేవారే కరువయ్యారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం సాగునీటి సలహాదారుగా ఉన్నటువంటి గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు రైతులతో ఎందుకు సమావేశం నిర్వహించలేదన్నారు. రైతులతోటి కలిసి ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వస్తాం, కమిషన్లు ఇస్తాం, అప్పుడైనా నీళ్లు వదులుతారా అని ప్రశ్నించారు. సాగునీరు వదలకపోతే నాయకుల భరతం పడతామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అఖిలప్రియ హెచ్చరించారు. ఈ చుట్టుపక్కల కేసీ కెనాల్ రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు తెలుగంగ రైతులు కూడా వచ్చినారు, మాకు నీళ్లు రావట్లేదని వాళ్ళు ఒక పక్కన మొత్తుకుంటున్నారు. ఇంకో పక్కన కేసీ రైతులు ఉన్నారు. కేసీ కెనాల్ కి నీళ్లు రాకపోతే ఆ ప్రాంత రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడబోతున్నారు. ఇబ్బందులు పడితే ఏమవుతుంది, రైతు తిరగబడతారు. రైతు తిరగబడేది ఎవరు మీద? మీ మీదేనే. నేను కలెక్టర్ గారికి లాస్ట్ టైమే చెప్పిన, మీరు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పెట్టండి, 5 రోజుల పైన 5 రోజుల కింద పెడితే సరిపోదని చెప్పడం జరిగింది. ఇందాక ఈ గారితో కూడా మాట్లాడినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో నీళ్లు అయిపోతున్నాయి, ఇంకా దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. 841 లెవెల్స్ ఉన్నాయి. ఈ 841 లెవెల్స్ ఇప్పుడు వాడుకోవడానికి లేదు, కాకపోతే 810 వరకు వాడుకోవడానికి ఉంటుంది. 810 అడుగుల వరకు మనం పంపులు ఆడించుకుంటే వాడుకోవడానికి ఉంటుంది. కానీ ముచ్చుమరి పంపులు నిన్నటి వరకు 2 పంపులు రిపేర్ లో ఉన్నాయి. ఆ 2 పంపులు రిపేర్ రావడం వల్ల ఎంతో మందికి రైతులు ఇబ్బంది పడినారు. వాళ్ళందరూ ఆందోళన. రైతులందరూ కూడా ఒక్క రోజు నీళ్లు రాకపోతే నా పంట ఏమైపోతుంది, నా పొలం ఏమైపోతుంది అని చెప్పి ఒక ఆందోళనలో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉండబోతున్నారు. ఈ రోజు ఆ 2 పంపులు రిపేర్లు జరగడం జరిగింది. 10 గంటల నుంచి ఆ 2 పంపులు కూడా ఆడడం జరిగింది. దాదాపుగా ఈ 3 పంపుల దగ్గర నుంచి 600 క్యూసెక్కులు నీళ్లు రావడం జరుగుతుంది ఈ రోజు పొద్దున్న నుంచి. సంత చుట్టూరు దగ్గర గతంలో కూడా చెప్పినాము, మీరు అక్కడ అడుగులు గేజ్ మెయింటైన్ చేస్తే కింది వరకు మీరు నీళ్లు ఇప్పగలుగుతారు. ఇప్పుడు లక్కీగా సున్కేసుల నుంచి నీళ్లు డైవర్ట్ చేసి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి. చిత్తూరు జిల్లా సోమల మండలం పారలోని నెరుకూరి వారిపల్లెలో పంట పొలాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దాంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల వైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు, రైతులు భయపడుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చినట్లు సమాచారం. ఏనుగుల దాడుల్లోని వరి, టమాటా పంటలు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారన్నారు. ఏనుగుల దాడి నుండి కాపాడి ప్రభుత్వం తమకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు వెంకటరమణ. ఇటువైపు వచ్చి ఏనుగులంతా ఈ పంటలు అంతా నష్టం చేసి కుంట్లో కూడా జలకాల స్థానాలు అన్నాయి, ఇదంతా నాశనం చేసినాయి. టమాటా చెట్టు మడి అంతా తిన్నాయి. హరినాథ్ సార్, మా నాన్న పేరు చిన్నమల్లయ్య. మాది నెలకూరుపల్లి, సోమల మండలం నెలకూరుపల్లి విలేజ్. మేము ఇక్కడే గత 15 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాము. ఒక 3 సంవత్సరాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఒక్కసారి మేము మడి చేసినప్పుడల్లా 3 నెలలకు ఒకసారి రావడము, ఇట్లా ధ్వంసం చేయడము జరుగుతూ ఉంది. ఇప్పుడు కానీ ఒక 20 గంటలు ధ్వంసం చేసి ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే మొత్తం అక్కడ నుంచి వరకు మొత్తం ధ్వంసం చేసేసాయి. స్టార్టర్ పెట్టుగానే దొబ్బేసి ఇది అంతా వేసేసాయి. మా పక్క పొలం రైతులు కానీ అంతా ధ్వంసం చేయ, టమాటా అంతా ధ్వంసం చేయ, టమాటా టెంకాయ చెట్లు అంతా ధ్వంసం చేసేసి సార్. అక్కడ టమాటా కట్టుగానే ఒక 1000 కట్టి కొనుక్కరావడం జరిగింది. ఒకటి ఒక 20 రూపాయలు పెట్టి, ఒక 20,000 పెట్టి కొనుక్కరావడం జరిగింది. అదే కట్టి మొత్తం ఒక కట్టి కానీ పనికి రాకుండా చేస్తాయి మొత్తము. అదే ప్రభుత్వం ఆదుకోవాలని, రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
గూడూరు పట్టణంలోని 13వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. నాయకత్వం వర్ధిల్లాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాల లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాల సునీల్ కుమార్ గారి నాయకత్వం, బాబు భరోసా అన్ని 15,000 రూపాయలు బాబు గారు ఇస్తారని చెప్పారు. ఒకరి చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, ముగ్గురు చదివితే 45,000. అట్లాగే మన ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయల లెక్కన పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని బాబు గారు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా చదువుకొని డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఎవరైనా ఉంటే వాళ్ళకి 3,000 రూపాయలు నెల ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఇంటికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం సంవత్సరానికి. అట్లాగే మహిళలు ఈ జిల్లాలో ఎక్కడ ఏ బస్సు ఎక్కినా ఒక్క పైసా కూడా ఛార్జీలు తీసుకోకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని బాబు గారు ఏర్పాటు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పూర్ టు రిచ్ పేదరికం నుంచి కాకినాడ శ్రీపీఠంలో పరిపూర్ణానంద స్వామీజీ సంకల్పంతో ప్రారంభమైన మహాశక్తి యాగం నేటి నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు కార్తీక మాసం నెల రోజులు ఈ యాగం జరుగుతుందన్నారు. మొదటి రోజున 10,000కు పైగా హాజరైన మాతృమూర్తులచే 100 కోట్ల లలిత సహస్రనామ పారాయణ ప్రారంభమైంది. స్వామీజీ మహిళలచే స్వయంగా లలిత సహస్రనామ పారాయణం చేయించారు. భక్తులు పూజ చేసిన కుంకుమను అమ్మవారికి నివేదనగా అర్పించి డిసెంబర్ 14వ తేదీన ప్రసాదంగా ఇవ్వనున్నామని స్వామీజీ తెలిపారు. అనంతరం భక్తి శ్రద్ధలతోటి పూజలకు విచ్చేసిన వారందరికీ అన్నప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు. కేవలం తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం మాత్రం చేత జగన్నాథుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరడం వహించడానికి ఏం చెబుతారంటే మీకు సూక్ష్మంగా చెబుతున్నాను. అలాంటి పండరీపూర్ నుంచి ఈరోజు ఈ యాగంలో శ్రీ మహాశక్తి యాగంలో అనుగ్రహంతో మనందరం అమ్మవారి యొక్క మహాశక్తి యాగంలో మొదటి రోజు చక్కగా మనందరం పూజ చేసుకున్నాం. ఇప్పుడు మీరందరూ ఆ కుంకుమ మీరు పెట్టుకోకూడదు, ఎందుకంటే అది అమ్మవారికి వేయబోతుంది. అక్కడ కూడా పెడతారు, అక్కడ కూడా ఒక పాత్ర 2 పాత్రలు అక్కడ కూడా పెట్టించారు. ఒక్కొక్కరు లేవండి, తోసుకోకండి. ఇలాంటి కుంకుమ ఆ పళ్ళెం మళ్ళీ సమర్పించేయండి. వాళ్ళకి దొన్నెలు కూడా వాళ్ళకి ఇచ్చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనజాతీయ గౌరవ దివాస్ పేరుతో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సాంప్రదాయ నృత్యాలతోటి స్వాగతం పలికిన గిరిజనులు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీదే గెలుపు. జనసేన నేతల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్న వైవి సుబ్బారెడ్డి. ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. సీఎం జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు షాకులు తప్పవన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.